నీట్ పేపర్ లీక్ వ్యవహారం కేవలం ఒక పరీక్షకు సంబంధించిన వివాదంగా మొదలైంది. కానీ ఆ వివాదం కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పుకునే స్థాయికి వెళ్ళింది. అక్కడితో కథ ముగిసిందని అనుకున్న సమయంలో ఇప్పుడు అదే ఉద్యమం మరోసారి ఢిల్లీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈసారి టార్గెట్ విద్యాశాఖ కాదు, హోంశాఖ. ఈసారి ప్రశ్న పేపర్ లీక్ కాదు, విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం. ఒకప్పుడు ధర్మేంద్ర ప్రధాన్పై రాజీనామా డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు అదే రాజకీయ బాధ్యతను అమిత్ షా తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు వినిపిస్తున్న ఈ స్వరం కేవలం విపక్షాలదేనా, లేక మళ్లీ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతోందా? ఇప్పటికే ఒకసారి వెనక్కి తగ్గిన కేంద్రం మరోసారి అదే పరిస్థితిని ఎదుర్కోబోతుందా? లెట్స్ వాచ్. నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. పరీక్షలపై నమ్మకం దెబ్బతిన్నదనే భావనతో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. నిరసనలు రోజు రోజుకి విస్తరించాయి. జంతర్ మంతర్ నిరసనలకు దేశం నలుమూలల నుంచి యువత చేరింది. సోషల్ మీడియా కూడా ఉద్యమానికి పెద్ద వేదికగా మారింది. ఆందోళనలు కొనసాగుతున్న కొద్దీ రాజకీయ ఒత్తిడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చింది. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ పరిణామం కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగియలేదు. ఉద్యమం ఒత్తిడికి కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఉద్యమం అధికారికంగా ముగిసిందని ప్రకటించిన తర్వాత కూడా వివాదాలు ఆగలేదు. జూలై 20న ఢిల్లీలో నిర్వహించిన చెలో సంసద్ కార్యక్రమం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని విద్యార్థులు చెబుతుండగా పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గాయపడిన విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విద్యార్థులపై పోలీసు బల ప్రయోగానికి ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్న ముందుకొచ్చింది. పోలీసు వ్యవస్థ నేరుగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండడంతో ఇప్పుడు ప్రతిపక్షాలు అమిత్ షా వైపు వేలెత్తి చూపుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకుకు రాజకీయ బాధ్యత వహించి తప్పుకున్నట్లే విద్యార్థులపై జరిగిన చర్చలకు అమిత్ షా కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ఇదే అంశం ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభలో అత్యవసర చర్చ కోరుతూ ప్రతిపక్షాలు నోటీసులు ఇచ్చాయి. అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. రూల్ 267 కింద చర్చ జరపాలని కోరినా సభా నిబంధనలను కారణంగా చూపుతూ చైర్మన్ అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఇదే అంశంపై వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులపై జరిగిన చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించాయి. పార్లమెంటు వెలుపల కూడా అదే దృశ్యం కనిపించింది. ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కేవలం ఒక పోలీసు చర్యగా కాకుండా రాజకీయ బాధ్యత, ప్రభుత్వ వైఖరి, ప్రజాస్వామ్య హక్కుల చర్చగా మారింది. ఇదిలా ఉంటే ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా మళ్లీ స్వరం పెంచుతోంది. కేంద్రంతో కుదిరిన ఒప్పందం అమలు కావడం లేదని ఆరోపిస్తోంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని, పలు రాష్ట్రాల్లో అరెస్టులు జరుగుతున్నాయని చెబుతోంది. ఇదే కొనసాగితే మళ్లీ దేశవ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది. ఇదే హెచ్చరిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఒకసారి ఉద్యమం ఒత్తిడికి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు అదే ఉద్యమం మరోసారి వేగం పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈసారి రాజకీయ లక్ష్యం ధర్మేంద్ర ప్రధాన్ కాదు, అమిత్ షా. ఈ పరిణామం ఎంత దూరం వెళ్తుంది? తదుపరి భాగంలో. ఏ ఉద్యమం అయినా 2 దశల్లో పరీక్షకు వస్తుంది. మొదట ప్రజా మద్దతు, తర్వాత రాజకీయ ఒత్తిడి. నీటి ఉద్యమం ఈ 2 దశలను ఇప్పటికే దాటింది. అందుకే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సాధారణ నిరసనలుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం రాజీకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందం అమలుపై అనుమానాలు మొదలైతే ఉద్యమం మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణల సారాంశం కూడా ఇదే. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, భవిష్యత్తులో కొత్త కేసులు నమోదు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెబుతూ మళ్లీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టే అవకాశాన్ని బహిరంగంగానే ప్రకటించింది. అదే సమయంలో ఉద్యమంలో పాల్గొన్న వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక లీగల్ ఎయిడ్ ఫండ్ ఏర్పాటు చేయడం కూడా ఈ అంశాన్ని దీర్ఘకాల పోరాటంగా మార్చే సంకేతంగా కనిపిస్తోంది. ఇంకోవైపు నీట్ పేపర్ లీక్ కేసు విచారణ కూడా పూర్తిగా ముగియలేదు. ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు న్యాయపరంగా ముందుకు సాగుతున్న సమయంలోనే ఉద్యమం మళ్లీ రాజకీయంగా వేడెక్కడం కేంద్రానికి కొత్త సవాల్గా మారుతోంది. ఎందుకంటే ఒకవైపు చట్టపరమైన విచారణ, మరోవైపు రాజకీయ ఒత్తిడి, ఇంకోవైపు విద్యార్థి సంఘాల హెచ్చరికలు, ఇవన్నీ కలిపి ప్రభుత్వం నిరంతరం సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇక్కడ మరో అంశాన్ని కూడా విస్మరించలేం.
గతంలో పలు విద్యార్థి ఉద్యమాలు ప్రారంభమైనప్పుడు వాటిని ప్రాంతీయ అంశాలుగా చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి సోషల్ మీడియా ద్వారా జాతీయ స్థాయికి చేరుకున్న తర్వాత ప్రభుత్వాలు స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి వీడియో, ప్రతి లాఠీచార్జ్ దృశ్యం, ప్రతి అరెస్ట్ సమాచారం క్షణాల్లో దేశమంతా వ్యాపిస్తోంది. దీంతో ఉద్యమ ప్రభావం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కావడం లేదు. అయితే మరోవైపు ప్రభుత్వం వాదన కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కే అయినా చట్ట వ్యవస్థను భంగం కలిగించే పరిస్థితుల్లో పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భద్రతాపరమైన పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని, ప్రతి పోలీసు చర్య వెనుక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని అధికార పక్షం వాదిస్తోంది. అంటే ఒకే ఘటనపై రెండు భిన్నమైన కథనాలు దేశం ముందున్నాయి. అసలు ప్రశ్న మాత్రం రాజకీయంగానే మిగిలిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక రాజకీయ ఉదాహరణగా మారాయి. ఒక మంత్రి రాజకీయ బాధ్యత వహిస్తే మరో మంత్రి ఎందుకు వహించకూడదనే ప్రశ్నను అవి ముందుకు తెస్తున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంటు నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం ఒక్కటే. నీట్ ఉద్యమం పూర్తిగా ముగిసిపోలేదు. దాని రాజకీయ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అమిత్ షా రాజీనామా డిమాండ్ ఎంత దూరం వెళ్తుంది? కేంద్రం మరోసారి చర్చల మార్గాన్ని ఎంచుకుంటుందా, లేక కఠిన వైఖరినే కొనసాగిస్తుందా? ఉద్యమం మళ్లీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా? ఇవన్నీ రాబోయే రోజుల రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉన్నాయి. ఒక ఉద్యమం కేవలం వీధుల్లో జరిగే నిరసనలతోనే ముగియదు. అది రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు దాని అసలు ప్రభావం కనిపిస్తుంది. నీటి వివాదం ఇప్పటికే ఒక కేంద్ర మంత్రిని పదవి నుంచి తప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఉద్యమం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే అమిత్ షాపై వచ్చిన డిమాండ్లు రాజకీయ ఆరోపణలేనా, లేక మరింత విస్తృత ప్రజాభిప్రాయంగా మారతాయా అన్నది రానున్న పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ప్రభుత్వ స్పందన, రాజకీయ బాధ్యత, ఈ మూడు ఎలా సమతుల్యం అవుతాయన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.